హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక ఈజ్ వరల్డ్ వ్లాగ్. ఫ్రెండ్, మేమైతే గణపతి పూలే నుంచి ఇక్కడ జేజూరికి అయితే బయలుదేరామన్నట్టు. జేజూరి చూడండి ఫ్రెండ్, మేమైతే ఎంట్రీ అయినాము. జేజూరి నుంచి చూడండి కొంచెం గుట్ట మీద ఇట్లా వెళ్ళాలి అన్నట్టు. మేమైతే టెంపుల్ ముంగట్నే అక్కడ రూమ్ తీసుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ అయితే మేము ఉట్టిగా 1 అవర్ గురించి అయితే 250 ఇచ్చి అయితే ఒట్టిగా ఫ్రెష్ అప్ అయ్యేందుకు అయితే తీసుకున్నాం అన్నట్టు. అక్కడ రూమ్స్ చాలా ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి అన్నట్టు. 2-3 రూమ్స్ ఉన్నాయి. చూడండి, మా హస్బెండ్ మా పాప అయితే అక్కడ మాట్లాడుకుంటున్నారు. నేనైతే వీడియో తీస్తున్నా అన్నట్టు. మేమైతే టెంపుల్కి అయితే ఎంట్రీ అయినాము. ఫ్రెష్ అప్ అయితే వెళ్ళామన్నట్టు. చూడండి ఫ్రెండ్, జేజూరి అంటే అక్కడ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకైతే కంపల్సరీ అయితే వెళ్ళాలి, తీసుకెళ్తారు అన్నట్టు. అక్కడ మహారాష్ట్రకి అయితే ఫేమస్ అన్నట్టు జేజూరి. మొత్తం పసుపు నడుస్తుంది ఆ దేవుడికి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు పెళ్లి పిల్లగాడైతే ఒక 5 తంతెళ్ళన్నా పెళ్లి పిల్లకి ఎత్తుకొని పైకి వెళ్తారు అన్నట్టు. అక్కడ షాపులు కూడా చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. మేము కూడా వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అక్కడికి. అక్కడ పసుపే ఎక్కువ నడుస్తుంది ఆ దేవుడికి. జేజూరి అంటారు, జేజూరి ఖండోబా అంటారు. అక్కడ అయితే బాగా మంచిగా ఉన్నట్టు. అప్పుడైతే ఎండలు అయితే బాగా కొడుతున్నాయని మేమైతే వాటర్ బాటిల్ తీసుకున్నాము పైకి వెళ్ళడానికి. వాటర్ బాటిల్ తీసుకొని పసుపులా మన ఎండు కొబ్బరి ఉంటుంది కదా, పసుపులో అయితే ఎండి కొబ్బరి ముక్కలు వేసి అలా దేవుడికి ఎక్కిస్తారు అన్నట్టు. మేము కూడా తీసుకొని అయితే వెళ్ళాము. అక్కడ అయితే ఎండు కొబ్బరికాయ టెంకాయనే నడుస్తుంది అన్నట్టు. 2 టెంకాయలు అయితే తీసుకున్నాము. 100 రూపీస్ ఇచ్చి అయితే 2 కొబ్బరికాయలు, పసుపు అయితే ఇట్లా ప్యాకెట్స్ అయితే ఆమె 2 కొబ్బరికాయలు అయితే ఇచ్చింది మాకు. అక్కడ నుంచి తీసుకొని అయితే వెళ్ళాము. పసుపు ప్యాకెటు ఆ దేవుడికైతే ఎక్కేది అయితే పసుపు ఎండు కొబ్బరి అన్నట్టు. మేమైతే తీసుకొని అయితే వెళ్ళాము పైకి. వెళ్తూ మధ్యలో మాత్రం ఇగో ఇక్కడ దేవుడిది అయితే మధ్యలో ఉన్నది అన్నట్టు. ఆ బాబు పిలిచి మాకైతే ఇలా రండి మీకు పూజ చేపిస్తా అని తీసుకెళ్తే మేము పూజ చేస్తాడు కదా అని అనుకున్నాం. పూజ చేసిన తర్వాత మా సర్ నేము పిల్లల నేమ్స్ తోటి మా హస్బెండ్కు మాకు లోపట రమ్మని, రండ్రి లోపట్ల కానీ ఎడ పూజ చేపిస్తాం మీకు కానీ. అక్కడ మాకైతే తెలియదు కదా, ఫస్ట్ టైము అక్కడ పూజ చేయించామన్నట్టు. ఎందుకంటే ఆ బాబు అయితే పంతులైతే కాదు, ఉట్టిగా అక్కడ ఉండే బాబు అన్నట్టు. మాకైతే ఉట్టిగా మా బాబు, మా పిల్లల పేర్లు, మా హస్బెండ్, మా అత్తమామల పేర్లు అయితే చదివి అయితే 150 రూపీస్ అడిగాడు. మేమైతే 50 రూపీస్ తీసుకో అని ఇచ్చామన్నట్టు. ఇలా పూజ చేయించాడు అక్కడ. పూజ చేసిన తర్వాత అయితే మేము మళ్ళా పైకి వెళ్ళాము. అందరి పేర్లు తలుచుకోండి అని చెప్పాడు అన్నట్టు. తర్వాత ఒడిలో మాత్రం ఆ పసుపుది ఇట్లా పెట్టిన తర్వాత అయితే మేము తీసుకొని అయితే మళ్ళీ పైకి దేవుడి దర్శనానికి అయితే వెళ్ళామన్నట్టు. పబ్లిక్ అయితే బాగా ఉన్నది చూడండి ఫ్రెండ్స్. తంతెళ్ళు అయితే బాగా ఎత్తు ఉన్నాయి అన్నట్టు. అక్కడ మాత్రం కొత్త పెళ్లి పిల్లగాళ్ళకైతే మ్యారేజ్ కాగానే అక్కడ తీసుకెళ్ళి మొక్కిపిచ్చి తీసుకొస్తారట. ఎక్కడ చూసినా పసుపే కనిపిస్తుంది మనకు. అక్కడ పైకి వెళ్ళడానికైతే ఫోటోషూట్ తీసుకుంటారు అన్నట్టు. మేమైతే మా బాబుది, మా పాపది, మా హస్బెండ్ మేమైతే ఇట్లా ఫోటోషూట్ తీసుకున్నాం అన్నట్టు. ఇక్కడ ఫోటోషూట్ తీసుకొని అక్కడ చెప్పులు ఇడిచి మాత్రం ఇట్లా పైకి వెళ్ళాము. అక్కడ ఆగామన్నట్టు కొద్దిసేపు.
ఆగి అక్కడ చెప్పులు అయితే ఇడిచి మాత్రం మళ్ళీ పైకి వెళ్ళామన్నట్టు. అక్కడ ఫొటోస్ తీసుకొని వెళ్ళాము, పైకి వెళ్ళాము. తంతెలు మాత్రం బాగా ఎత్తు ఉంటాయి అక్కడ. ఇలా లోపట్లకి వెళ్ళాలి అన్నట్టు. చూడండి ఫ్రెండ్, టెంపుల్ లోపట చూస్తే మాత్రం బాగా పెద్దగా ఉన్నది. మొత్తం పాత బండలది ఇట్లా ఉన్నది అన్నట్టు. ఎటు చూసినా పసుపే కనిపిస్తుంది. అక్కడ పసుపే ఇట్లా ఎగిరేస్తారు అన్నట్టు. మొత్తం ఎటు చూసినా పసుపే కనిపిస్తుంది. అక్కడైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్, ఎప్పుడైనా వెళ్ళని వాళ్ళైతే వెళ్ళండి. అంటే అక్కడ దేవుడిది బాగా మహిమ ఉన్నదని అంటారు. జేజూరి అంటే మన మల్లన్న టైపే ఉంటుంది అన్నట్టు. అక్కడ మేము కూడా అలాగే పసుపు వేశామన్నట్టు. లోపట్లకి వెళ్ళి దర్శనానికి వచ్చి బయటకు వచ్చి మాత్రం దర్శనానికి నుంచి బయటకు వచ్చి ఇలా పసుపు ఇట్లా టెంపుల్ మీదనే వేస్తారు అన్నట్టు. ప్రతి ఒక్కళ్ళు అలాగే చేస్తారు. చూడండి ఫ్రెండ్, ఎంత బాగా అనిపిస్తుందో. మాకైతే వెరైటీ అనిపించింది. మేము కూడా ఫస్ట్ టైమే వెళ్ళాము అక్కడికి. ఓకేనా ఫ్రెండ్, వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు వెళ్ళి చూసి మాకు కామెంట్ చేయండి. వెళ్ళిన తర్వాత చూసిన వాళ్ళు కూడా, వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్. వెళ్ళి మేము దర్శనానికి కిందికి వచ్చిన తర్వాత అయితే వర్షం బాగా పడ్డది. మేమైతే అక్కడ కూర్చొని అయితే మళ్ళీ ఎప్పట్లాగే వేరే టెంపుల్కి అయితే వెళ్ళడానికైతే అక్కడ కూర్చున్నాము. వెళ్ళడానికి చూడండి, మా ఫేసులు మొత్తం ఇట్లా పసుపుతోటి ఉన్నాయి అన్నట్టు.